గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. Galatians chapter 6, reading all together, verse 14. 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ, the cross of our Lord Jesus Christ. ఈ 3 అక్షరాల పదం మహోన్నతమైన రక్షణను మానవునికి సంప్రాప్తం చేసింది. అది ఉచితమే, దేవుని వరమే, కృపాదానమే, బలియాగమే, కృపావరమే, దేవుని భిక్షే. ఇది చరిత్రలో ఏదో ఒక దినాన్ని జరిగిన ఘటన కాదు. జగదుత్పత్తి మొదలుకొని దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక. ఇది మానవ జ్ఞానము, ఊహ, తెలివి, ఆలోచనలకు అందని దేవుని ఏర్పాటు. ఆ శిలువ తార్సువాడైన సౌలును బంధించి లోబరుచుకొని, శిలువకు శత్రువైన వ్యక్తి శిలువకు మిత్రుడిగా చేయబడి ఆ శిలువ యందు అతిశయించే అనుభవంలోనికి తీసుకుని రాబడ్డాడు. ఆయన శిలువ యందు అతిశయించడానికి హేతువులు విస్తారములు. గలతీ పత్రికలో కనీసము ఒక 5 కారణాలు ఆయన మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం వాటిని చూసి ప్రభు యొక్క శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకుని ప్రభువును మన ఆరాధనల మీద ఆసీనునిగా చేయటానికి ప్రయత్నం చేస్తాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం, Galatians chapter 1, verse 4. గలతీ 1:4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. ఇది శిలువకు పర్యాయ పదం. తను తాను అప్పగించుకొనుట, తండ్రి చిత్త ప్రకారం. బైబిల్ అంతా దేవుని చిత్తమే, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా. బట్ ద పర్ఫెక్ట్ విల్, ద గ్రేటెస్ట్ విల్ ఆఫ్ గాడ్ ఈజ్ సెండింగ్ ఫోర్త్ ది సన్ టు ద క్రాస్. దేవుడు తన కుమారుణ్ణి, ప్రియ కుమారుణ్ణి, ముద్దుల కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి శిలువ మీదకి మన కొరకై పంపించడం దేవుని చిత్తం అంతటిలో పరిపూర్ణమైనది. అండ్ ఐ డూ బిలీవ్ దట్ దెర్ ఈజ్ నో గ్రేటర్ పర్ఫెక్ట్ విల్ అదర్ దాన్ సెండింగ్ హిస్ ఓన్ సన్ టు ద క్రాస్. శిలువకు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని పంపించడం కంటే పరిపూర్ణమైన పరాకాష్ఠ దేవుని చిత్తం ఇక ఏదీ లేదంటే తప్పు కాదేమో. అందుకని తను తాను అప్పగించుకున్నట్టు అనే మాట దగ్గర ప్రిఫిక్స్ ఏంటంటే దేవుని చిత్త ప్రకారం. సో ఇట్ వాజ్ ఎ పర్ఫెక్ట్ టైమింగ్, పర్ఫెక్ట్ ప్లాన్, పర్ఫెక్ట్ పర్సన్, పర్ఫెక్ట్ పర్పస్, పర్ఫెక్ట్ ప్లేస్ అండ్ పర్ఫెక్ట్ పార్డన్. అది సంపూర్ణమైన సమయము, సంపూర్ణమైన వ్యక్తి, సంపూర్ణమైన స్థలము, సంపూర్ణమైన ఉద్దేశము, సంపూర్ణమైన క్రయం, సంపూర్ణమైన సదుపాయం, సంపూర్ణమైన ఏర్పాటు. ఇంకెన్నని చెప్తా ఉండొచ్చు తింటా ఉంటే. And this gives us lofty joy
that we are brought into the perfect will of God by accepting the cross in our lives. సిలువను మన జీవితాల్లో అంగీకరించుట ద్వారా దేవుని చిత్తం యొక్క పరిపూర్ణతలోనికి మనము తీసుకురాబడ్డాం. దీన్ని బట్టి ఆయన మనల్ని సిలువ ద్వారా విడిపించాలని ఇష్టపడ్డాడంటే ఇక్కడ రాశారు, ప్రస్తుత దుష్టకాలములో నుండి, టు డెలివర్ అస్, రిలీజ్ అస్, లెట్ అస్ ఫ్రీ ఫ్రమ్ ద ప్రజెంట్ ఈవిల్ వరల్డ్. ప్రస్తుత కాలం ఏంటి? దుష్టకాలం. ప్రస్తుత కాలానికి చాలా పేర్లు ఉన్నాయి బైబిల్లో. అంత్యకాలము, అపాయకరమైన కాలము, చెడ్డ కాలము, కష్ట కాలము, ఆపద కాలం, అకాలం. ఎన్ని కాలాలన్నా పెట్టుకోండి, అన్ని కాలాలన్నీ మనం పెట్టుకున్నా అన్ని కాలముల్లో సన్నతించబడే ఏకైక నామమైన యేసు నామములో ఇప్పుడు చెప్పబడిన మాట ఏంటంటే, ఈ ప్రస్తుతములో దుష్టకాలము. ఎందుకు ఇది దుష్టకాలం అంటే, లోకము దుష్టుని యొక్క చేతిలో బంధించబడి ఉన్నది. ఎవరా దుష్టుడు మనకు బాగా తెలుసు. మీ విరోధి అయిన అపవాది, వాడు దుష్టుడు, సాతాను. కనుక వాని చేతిలో లోకమున్న కారణం చేత దుష్టుడు దుష్టత్వాన్నే కొనసాగిస్తాడు, జరిగిస్తాడు. మంచివారు మంచి ముందుకు వచ్చి కూర్చుని రోడ్డు బ్లాక్ చేయొద్దండి. వచ్చేవాళ్ళు ఇంకా ఉంటారు కనుక మనం ఇచ్చేవారు అనుకోకుండా వాళ్ళకి దారి ఇవ్వాలి. ప్రస్తుత దుష్టకాలము నుండి మనల్ని ఏది విమోచించలేకపోయింది. మనకు మనముగా విడుదల పొందలేకపోయాము. మన బంధువులు మనకు విడుదల లేకపోయారు. మన సంస్కారం, మన నైతికత, మన క్రియలు, మన ఫలము, మన ప్రార్థనలు, మనకు సంబంధించింది ఏదైనా పేర్లు పెట్టుకోండి, అదేది మనల్ని విడిపించలేకపోయాయి. అందుకే దేవుడు తన చిత్తం నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. ఆ దేవుని చిత్తంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క బలియాగం ఉంది. ఆ కారణం చేత యేసు ప్రభును మన కొరకు ఈ భూమి మీదకి పంపించి జీవింపజేసి తన సిలువలో మన కొరకు అర్పించటానికి పంపించి, అందుకే యేసు ప్రభువు సిలువలో మనఃపూర్వకముగా దేవుని దహన బలిగా, దేవుని గొర్రెపిల్లగా, జగదుత్పత్తి మొదలుకొని సిద్ధపరచబడిన దేవుని బలిగా రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా ఇప్పుడు విడుదల కలిగింది. కనుక ఈ విడుదల, ఈ విమోచన, ఇది పేతురు రాసినట్లు క్షయమైపోయే వెండి బంగారముల వల్ల మనకు కలగలేదు. ఇది అమూల్యమును, నిర్దోషమును, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మనకు కలిగి. కనుక మొదటి కారణం ఏంటంటే, వీ హ్యావ్ రిడమ్షన్, రిలీజ్, డెలివరెన్స్ బట్ బై ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క శిలువ ద్వారా ప్రస్తుత దుష్టకాలము నుండి దేవుడు మనల్ని విడిపించాలని కోరాడు. మనకు మనముగా విడిపించుకోలేం కనుక, విడిపించకపోతే ఏం జరుగుతుంది ఏంటి? ఒకని ఎదుటి సరైనదిగా కనపడ మార్గం కలదు కానీ తుదకద మరణం మనకు త్రోవదీను. నరకానికి వెళితే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదనకరమైన స్థలం. కనుక జీవితాంతం నిత్యత్వం అంతా అగ్నిలో ఉండి, అగ్నిలో కేకలు ఏడుస్తూ బాధ నుండి తప్పించుట కొరకై దేవుడు దుష్టకాలంలో ఉన్న మనల్ని విడిపించటానికి తన కుమారుని కాలం సంపూర్ణమైనప్పుడు, అందుకే గలతీ 4:4 చూస్తాం, ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ గాడ్ సెంట్ ఫోర్త్ హిస్ సన్. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. రెండవది చూస్తామా? గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలేషియన్ చాప్టర్ 2 verse 20. ఇది సంవత్సరం మనకి ఇవ్వడం మొట్ట వర్స్లో ఒకటి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన
నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు నన్ను ప్రేమించి తను తాను అప్పగించుకున్నాడు అంటే, ఇంతకుముందు నేనైతే ధర్మశాస్త్రం యొక్క నీతి కొరకై జీవిస్తుంటిని. పౌలు తన యొక్క సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ ధర్మశాస్త్రపు నీతి అంతా తీసివేసి ఇప్పుడు దేవుని నీతిలోనికి వచ్చినాడు. 21, నేను దేవుని కృప నిరక్తకం చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమున క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనము. సో వాట్ ఐ అమెండెడ్ బై ద లా ఈజ్ నాట్ ద రైచియస్నెస్ దట్ క్రైస్ట్ డిమాండెడ్, బట్ ద రైచియస్నెస్ ఐ హ్యావ్ పుట్ ఆన్ ఈజ్ బేస్డ్ అపాన్ ద క్రాస్ అండ్ ద ఎఫికసీ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను ధర్మశాస్త్రం వల్ల పొందిన నీతి, అది నీతి అయితే యేసుప్రభు శిలువలో చనిపోవడం వ్యర్థము. కనుక ధర్మశాస్త్రం వల్ల పొందిన నీతి అది భౌతికమైన నీతి, పాత నిబంధనలో ఉన్న నీతి. ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత ఏమొచ్చిందంటే క్రీస్తు యొక్క నీతి నాకు వచ్చింది. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, దేవుని నీతి, ఆయన దేవుని జ్ఞానము, దేవుని పరిశుద్ధత, విమోచన. క్రైస్ట్ ఈజ్ ద రిడమ్షన్, క్రైస్ట్ ఈజ్ ద సాంక్టిఫికేషన్, క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ అండ్ క్రైస్ట్ ఈజ్ ద రైచియస్నెస్. మనుషుడు నీతి లేదు. అందుకే మామూలుగా మనం అనేటప్పుడు కూడా నీతి మాలిన మనుషులు అని అంటుంటాం, నీతి తప్పిన మనుషులు అని అంటుంటాం, కొద్దిగా కూడా నీతి లేదు అని అంటుంటాం. ఏ కథ చెప్పినా చివరికి 2 అక్షరాలు పదం ఒకటి రాస్తారు. ఏంటది? అలాగే ఈ శిలువ ద్వారా నీతి ఏంటి? మనిషి నీతి వ్యర్థము చేయబడి దేవుని నీతి మనిషిని కొరకు దేవుడు ఉచితంగా ఇచ్చు. రోమపత్రికలో చెప్పబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడ కూడా లేడు. అందరూ త్రోవ తడిచి విడిచిపోయినప్పుడు ఒకే ఒక నీతిమంతుడు వచ్చి ఒక్కడే. రోమపత్రిక 1:17, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలమున. ఎవరా నీతిమంతుడు? అనస్థలిపురమా? ఎవరా నీతిమంతుడు? ఒకే ఒక్క నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆనందదాయకం, నీతిమంతుని నోరు జీవపూట, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిది, నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని అడుగులు, నీతిమంతుడు వర్ధిల్లుట పట్టణానికి క్షేమము. ఎవరా నీతిమంతుడు? పిలాతు దగ్గరికి వెళ్తే చెప్తాడు, ఈయన నీతిమంతుడు, ఈయనలో ఏ దోషము. శతాధిపతి దగ్గరికి వెళ్తే చెప్తాడు, ఈయన నీతిమంతుడు, ఈయన దేవుని కుమారుడు, ఈయనలో ఏ పాపము లేదు. పిలాతు భార్య దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తాడు, ఏంటమ్మా యేసుప్రభు కంటే మీరు ఎప్పుడన్నా విన్నారా? ఆ నీతిమంతుని జోలికి సాధారణంగా లేడీస్ ఎవరిని ఒప్పుకోరు. వాళ్ళ భర్తను కూడా, వాళ్ళ కొడుకును కూడా, పర్లేదా ఎట్లా సిస్టర్ అంటే, పర్లేదు బ్రదర్, ఏం చేస్తాం, తప్పదు కదండి. కొడుకు, పర్లేదు బ్రదర్, ఏం చేస్తాం, దేవుడే బాగా చేస్తాడండి. కానీ ఒక తెలియని వ్యక్తిని గురించి, ఈజ్ రైచియస్ పర్సన్, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు. శతాధిపతి అలాగన్నాడు, సైన్యాధిపతి అలాగన్నాడు, పిలాతు అలాగన్నాడు, పిలాతు భార్య అలాగనింది. లోకమంతా ఏకమై కోడి కూసింది. ఏమని? ఈయన నీతిమంతుడు. ఒక నీతిమంతుని కొరకు ఒక నీతిమంతుడు చనిపోవడం సంభవమే కావచ్చు. ఒక దుర్నీతిమంతుని కొరకు ఒక దుర్నీతిమంతుడు చనిపోవడం కూడా సంభవమే కావచ్చు. నేను చెప్పే మాట ఆలకిస్తున్నారా? ఒక దుర్నీతిమంతుని కొరకు ఒక దుర్నీతిమంతుడు చనిపోవడం సహజమే కావచ్చు. ఒక నీతిమంతుని కొరకు ఇంకో నీతిమంతుడు చనిపోవడం కూడా సహజమే కావచ్చు. కానీ ఒక దుర్నీతిమంతుని కొరకు నీతిమంతుడు చనిపోవడం అనేది చరిత్రలో ఒకేసారి జరిగింది. అదే సిలువ. దుర్నీతిమంతులమైన మనల్ని నీతిమంతులుగా దేవుడు చేయట కొరకాయి యేసుప్రభు సిలువలో మరణించిన. 18వ అధ్యాయం ఆదికాండంలో అబ్రాహాము చేసిన ప్రార్థన ఇదే కదా. 50 మంది నీతిమంతులు, 45 మంది నీతిమంతులు, 40 మంది నీతిమంతులు, 30 మంది నీతిమంతులు, 20 మంది నీతిమంతులు, చివరికి 10 మంది. దెర్ వాజ్ నన్, ఒక్కడు కూడా లేకుండా పోయారేమో. అయితే కొత్త నిబంధనలో ఒకే ఒక నీతిమంతుడు. ఆ నీతి బలి ఆగమను బట్టి ఇప్పుడు మనకు నీతి వచ్చింది. అందుకే అపోస్తలుడైన పౌలు, యేసుక్రీస్తు ప్రభువే నా నీతి, ఇది నేనేమై ఉన్నాను, అదే దేవుని యొక్క కృపే. కనుక నీతి వస్త్రాలు ధరింపజేసినాడు, నీతి అనే మైవరువులోనికి తీసుకొని వచ్చినాడు. దేవుని నీతిని మనకు ఉచితంగా ఆయన ఆపాదించినాడు.
నన్ను ప్రేమించి నా కొరకై తను తాను అప్పగించుకుని దేవుడు. సో క్రాస్ హ్యాస్ బ్రాట్ ద సెకండ్ బ్లెస్సింగ్, ఇట్ ఈస్ కాల్డ్ ద రైచియస్నెస్, దేవుని నీతి. మనకు తెలుసు కదా, యెషయా గ్రంథంలో చెప్పేది మనుషులన్నిటి మురికి పేలికలు. మురికి పేలికలు అంటే ఇప్పుడు మన భాషలో అర్థం చేసుకుందామా? ఇంతకుముందు నేను చెప్పేవాడిని, కిచెన్లో పనిచేసేటప్పుడు కొన్ని మురికి పేలికలు ఉంటాయి కదా, పాత్రలు, ఈ పాత్ర అక్కడ పెట్టేది, ఆ పాత్ర ఇక్కడ పెట్టేది, ఈ పాత్ర ఇక్కడ పెట్టేది. ఇప్పుడంటే నీట్గా ఉంటే అవి కూడా, ఎందుకంటే గ్యాస్ స్టవ్లు వాడుతున్నాం కదా. పాతకాలంలో కట్టెల మీద వంటలు చేసేవాళ్ళు కనుక దానికి మసి అంటుకునేది, చెయ్యి దాన్ని ఆ బట్టను పట్టుకుంటేనే మసి, దాని పేరే మసిబట్ట. మన నీతి అలాంటిది ఉండేదని అది కొద్దిగా డీసెంట్గా ఉంది. ఇప్పుడు ఇండీసెంట్గా ఒకటి చెప్తాం. కరోనాకు మనం వాడి పాడేసిన మాస్కులు, ఎవరు మీ ఆయనదన్నా మీ ఆవిడదైనా మీ పిల్లదైనా ఎడం చేస్తే తీసుకునేది. రోజు చూసే మాస్కే, రోజు ఇంట్లోనే తగిలించుకుంటారు, బెడ్రూమ్లోనే తగిలించుకుంటారు, కాంపౌండ్లోనే తగిలించుకుంటారు. డాడీ దీన్ని తీసిపడే డాడీ, మమ్మీ తీసిపడే డాడీ అనేటప్పటికి మాత్రమే ఎందుకంత వస్తుంది. రోజు పట్టుకుంటున్నావు కదా, రోజు తగిలించుకుంటున్నావు కదా, ఆ తీసిపడే అన్నప్పుడు మాత్రం ఎడం చేత్తే తీసేసి లోపలికి వేసి బయోడిగ్రేడబుల్ లేదా బయో వేస్ట్ అని ఒకటి ఉంటుంది కదా, దాంట్లో పడేసి దాన్ని తీసుకెళ్ళి ఇంకేదేదో చేయటానికి కొన్న ప్రయత్నం. మనకి అంత అపవిత్రమైనదిగా, అంత దుర్నీతిమైనదిగా కనిపించినప్పుడు దేవుని నీతి ఎదుట మనుషుడు ఎలాగున్నాడు? అలాగ ఎడం చేత్త పట్టుకొని ఇట్లా పడేసేదే. ఇలాంటి మానవుని కొరకు దేవుడు తన కుమారుని పంపించి, ఇది శిలువ ద్వారా కలిగిన రెండవ ఆశీర్వాదం. మూడవది చూస్తామా? గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. గెలిషియన్స్ చాప్టర్ 3 verse 1. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మను ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇప్పుడు ఏమైపోయారు వారు? 3వ వచనం. మీరు ఇంత అవివేకులు అవుతారా? ఎవరు అవివేకులు అంటే? హూ ఈజ్ ఎ ఫూల్? బైబిల్లో అవివేకి, ఫూల్ అనే దానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. ఉదాహరణకి కీర్తనలో దేవుడు లేడని బుద్ధిహీనుడు, ద ఫూల్ ఆఫ్ ద ఫూలెస్ట్ ఆర్ ద ఫూలెస్ట్ ఆఫ్ ద ఫూల్స్ ఈజ్ వన్ హూ సేస్ దట్ దెర్ ఇస్ నో గాడ్. అవివేకుల్లో అవివేకి ఎవరంటే దేవుడు లేడని చెప్పుకునేవాడు, నంబర్ 1 ఫూల్. నంబర్ 2, 3, 4 చాలామంది ఫూల్స్ ఉన్నారు బైబిల్లో. నూనె లేని వాళ్ళు ఒక ఫూలు, తర్వాత ఏంటి ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఒక ఫూలు. వీళ్ళందరినీ మనం ఫూల్స్ అని పెట్టినాం. మనకి ఇక్కడ కూడా ఒక ఫూల్ కనిపిస్తున్నాడు. వీళ్ళు గలతీలు. ఏంటి ఫూల్ అంటే, ఈ స్టార్టెడ్ హిస్ లైఫ్ విత్ ద క్రాస్ అండ్ గేవ్ అప్ హిస్ లైఫ్ ఎండింగ్ అప్ విత్ ద క్రాస్. సిలువతో తన జీవితాన్ని ఆరంభించినాడు, కానీ ముగింపుకు వచ్చేటప్పటికి సిలువను విడిచిపెట్టాడు. అందుకే రాశారు కదా 3:3, ఆత్మానుసారముగా ఆరంభించి ఎప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణలో. సిలువతో ఆరంభించడం ఆత్మ, శరీరంతో ముగించడము శరీరానుసారమైన జీవితం. కనుక ఎవరు ఈ అవివేకులు, ఎవరు ఈ ఫూల్స్ అంటే, సిలువతో ఆరంభించి శరీరంతో ముగించడానికి పూనుకున్నవారు. ఇప్పుడు సిలువతో ఆరంభించి సిలువతోనే కొనసాగించేవారుగా దేవుడు మనల్ని వివేకవంతులుగా చేసినాడు. వివేకి ఏం చేస్తాడంటే, తనకు కలిగిన నష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, తిరిగి నష్టంలో నుండి సమకూర్చబడాలని కోరతాడు. ఫూల్ ఏం చేస్తాడు? అవివేకి ఏం చేస్తాడంటే, నాకేం కలగలేదులే అనుకో, నాకు కాదు కలిగిందిలే అనుకో. నువ్వు ఫెయిల్ అయినవరా అంటే, నేను కాదు వేరే నంబర్ చూసింటావు లేరా అంటాడు. ఈజ్ కాల్ ఫూల్. మనం కూడా అలాగే అనుకుంటాం. మీరు తప్పిపోయారు అని మనకి ఎవరైనా చెప్పారనుకో, మేము తప్పలేదు, నువ్వే తప్పిపోయినావు, నువ్వే చూసుకో అని చెప్తుంటాం. ఇప్పుడు ఈ అవివేకుల్ని సిలువ ఏం చేసిందంటే వివేకులుగా చేసింది. దీనికే మనం ఒక పేరు పెడదామా? రెస్టరేషన్. తిరిగి మనం సమకూర్చుట. మనం కోల్పోయింది అంతా యావేల గ్రంథం ప్రకారం పసరు, గొంగళి, చీడ పురుగులు, కరువు, తినివేసిన పంట అంతటిని, నాశనం అంతటిని నేను మరలా మీకు శరీరంతో కొనసాగినాము. సిలువతో ఆరంభించి
తిరిగి సిలువ దగ్గరికి వచ్చినట్లుగా సిలువను దేవుడు మన కొరకే సిద్ధపరిచిన. ఇప్పుడు 3 విషయాలు వచ్చిన. మొదటిదేంటి? ద రిలీజ్ ఆర్ రిడమ్షన్, విమోచన లేదా విడుదల. రెండవది ఏంటి? రైచియస్నెస్, నీతి. మూడవది ఏంటి? రెస్టోరేషన్, సమకూర్పు. నాలుగోది చూస్తామా? గెలేషియన్ చాప్టర్ 5 verse 24, 5:24. క్రీస్తు యేసు సంబంధులు శరీరముతో దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎవరు? మనం ఎవరు సంబంధాలు? బంధాలు ఉంటాయి కదా, అనుబంధాలు ఉంటాయి కదా, సంబంధాలు ఉంటాయి కదా. ఇది ఏ బంధం? తెలుగు రాదు కదా, అంత ఇంగ్లీష్ మీడియమేనా? సెంట్ హ్యాండ్సేనా అంత? క్రీస్తుతో మనకు ఒక బంధం వచ్చింది. దీన్ని ఏమంటారు? రిలేషన్షిప్. క్రిస్టియానిటీ ఈజ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. మనకు బంధాలు ఉంటాయి. ఇప్పుడు భార్యకు బాగాలేకపోతే భర్త బాధపడతాడు, భర్తకు బాగాలేకపోతే భార్యకు బాధపడతాడు, వీళ్ళిద్దరికి బాగాలేకపోతే పిల్లలు బాధపడతారు, పిల్లలకు బాగలేదు, తల్లిదండ్రులు బాధపడతారు. తల్లిదండ్రుల బాధ ఇంకెంత ఉంటుందంటే, ఈ పిల్లలకు వచ్చింది బ్రదర్, మాకు వచ్చినా బాగుండం, మేమేమైపోయినా బాగుండం, కానీ వీళ్ళకి వచ్చిందని అని. ఎందుకు అలాగ అంటున్నారు మరి? రక్తబంధం. అదే వేరే వాళ్ళకి వస్తే మనకేం అనిపించదే. ఎందుకని? నో బంధం. రక్తబంధం ఉంది కనుక వెంటనే స్ట్రైక్, వెంటనే బాధ వస్తుంది, వెంటనే దానికి సంబంధించిన ప్రేరణ కలుగుతుంది. ఇప్పుడు మనము యేసుప్రభు యొక్క రక్త బంధములోనికి వచ్చి, భౌతికమైన రక్త బంధం ఏం చేస్తుంది? ఎక్కడున్నా కానీ కలిపేటట్లు చేస్తుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య భర్తలు, పిల్లలు, అది ఇది కలనోళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. కలిసి వాళ్ళ సంగతి మాట్లాడు, వాళ్ళు ఎట్లున్నా సరే కలిసేటట్టు చేస్తుంది. దాన్నే రక్తబంధము అంటాం, పేగు బంధము అని అంటాం. ఇప్పుడు యేసుప్రభు యొక్క సిలువ ఏం చేసిందంటే, ప్రతి కులము, ప్రతి గోత్రము, ప్రతి భాష, ప్రతి ప్రాంతము, ప్రతి స్థలం, అందరూ ఉన్న వారందరినీ ఈ సిలువ ఏం చేసిందంటే దాన్ని భిన్నము చేసి, ఎఫెసీ పత్రికలో చెప్పబడింది కదా, యూదులు, గ్రీసు దేశస్థులు లేదా అన్యులు అనే గోడను బద్దలు చేసి ఉభయులన్నది ఏకము చేసెను. ఇప్పుడు ఏక శరీరముగా వారు చేయబడ్డారు. ఇప్పుడు యేసుప్రభు యొక్క సంఘము ఏ కులమైనా, ఏం చదువుకున్నా, ఎంత ఆరోగ్యమున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, ఏ ఊరైనా, ఏ భాష మాట్లాడినా వాళ్ళందరూ ఎవరు? చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలు. ఏమంటాం దాన్ని? చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘము అని అంటాం. మనం ఎక్కడికి వెళ్ళినా ఈ బైబిల్ పట్టుకుని యేసుప్రభు నామం చెప్తే అయిపోయాయి. ఓకే, కమాన్ బ్రదర్, కమాన్ సిస్టర్, లెట్ us హ్యావ్ టైమ్ ఆఫ్ ఫెలోషిప్, ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం అని అంట. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. బహుశా మీకు ఇవన్నీ తెలియదేమో, నాకు ఇదే ప్రతిరోజు స్ట్రేంజర్సే కనిపిస్తుంటారు, మనుషులు ఎవరు తెలియదు. కానీ యేసుప్రభుని బట్టి బ్రదర్స్ సిస్టర్సే. అట్లా ఒక ప్రాంతంలోనైనా ప్రపంచం అంతటా మన కొరకు చెదిరన్నా. ఎవరు వాళ్ళు? ఎవరు సంబంధాలు? మీ సంబంధాలా? క్రీస్తు యేసు సంబంధాలు. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మనల్ని ఏం చేసిందంటే ఒక సంబంధములోనికి తెచ్చింది, ఒక క్రమబంధములోనికి తెచ్చింది, ఒక అనుబంధములోనికి తెచ్చింది, ఒక రక్తబంధములోనికి తెచ్చింది, ఒక కుటుంబ బంధములోనికి తెచ్చింది. ఇప్పుడు ఆ బంధమును బట్టి వారు శరీరమును, దాని ఇచ్చలను, దురాశలను సిలువ వేసి ఉన్నారు. కనుక సిలువ ద్వారా ఇప్పుడు నాకేం కలిగిందంటే బంధుత్వం కలిగింది, కొత్త బంధుత్వం. కొంతమంది ఉవ్విళ్ళూరుతుంటారు కదా, కొత్త బంధువులు, న్యూ రిలేషన్షిప్. దాని కొరకు ఎదురు చూస్తున్నారు, న్యూ 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 న్యూ. దిస్ ఈజ్ ఏ ఎటర్నల్ డివైన్ హెవెన్లీ గాడ్లీ రిలేషన్షిప్. ఇది దైవికమైన, నిత్యమైన, పరసంబంధమైన బంధములోనికి దేవుడు మనల్ని తీసుకురావచ్చు. రిలేషన్షిప్. 5వది ఆఖరి చూసి ముగిస్తామా? గెలేషియన్ చాప్టర్ 6 verse 14, గలతీ 6:14.
అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. అతిశయించుట అంటే టేక్ గ్లోరీ, బోస్ట్, రిజాయిస్, రిజువెనేట్. అతిశయించుట, సంతోషించుట, మహిమ పొందుట. ఇంకేంటి లోక భాషలో చెప్పాలంటే నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. పిల్లలకు మెడిసిన్ సీట్ వచ్చినట్టు తల్లిదండ్రులు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం అని చెప్తుంటారు. మా వాడు ఇంత దాకా వెళ్ళినప్పుడు, మా ఆవిడ ఇంత దాకా వెళ్ళినప్పుడు, మా వాళ్ళు ఇంత దాకా వెళ్ళినప్పుడు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం అని చెప్తుంటారే. మనం గర్వం అనే పదం వాడము, ఎందుకంటే గర్వం అనేది దాని ఆరిజిన్ బాగలేదు. ఆవిర్భావం సాతాను నుండి వచ్చింది కనుక దానికి పర్యాయ పదం మనమేం వాడతామంటే మీరు కూడా ఎప్పుడు వాడాలని అవసరం లేదనుకుంటా. మా పిల్లలు ఇలాగైనందుకు మేము గర్వపడుతున్నామని ఏం చెప్పొద్దండి. మా పిల్లలు ఇలాగైనందుకు మేము సంతోషిస్తున్నాం అని చెప్పవచ్చు. ఐఎమ్ గ్లాడ్ బికాజ్ మై సన్స్, మై డాటర్స్, మై హస్బెండ్, మై హబ్బీ, మై హనీ, మై వైఫ్, XYZ. ఇంకేదన్నా మీరు ఏం చెప్పినా డోంట్ సే దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై హస్బెండ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై గాడ్ సర్వెంట్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై చర్చ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వనస్థలిపురం. నో. Proud and pride are originated from the devil. So we have no part with him. Christ never used that word. యేసు ప్రభు ఎప్పుడు ఆ మాట చెప్పలేదు. కనుక అతిశయం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఐ రిజాయిస్. అందుకే ఫిలిప్పీ 4:4లో చెప్పాడు, నేను సంతోషించుడి, ఆనందించుడి, మరలా చెప్తున్నాను, రిజాయిస్ ఇన్ ద లార్డ్. అదే సంతోషం, అదే మన ఆనందం, అదే మన నిరీక్షణ. మనం ప్రభు కొరకు సంతోషించే భాగ్యంలోనికి ఆయన తీసుకొని వచ్చినాడు. క్రాస్ హస్ బ్రాట్ రిజాయిసింగ్, సంతోషాన్ని తీసుకొని వచ్చింది. అందుకే నేను మరలా చెప్పదును, ఆనందించండి. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయం ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషం. లూకా సువార్త 2వ అధ్యాయం ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరం. మత్తయి సువార్త 2వ అధ్యాయం వార నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వెళ్ళి ఆ శిశువును చూచి. కనుక ఆనందం, ఆనందం, ఆనందం. మనం బాప్తిసం తీసుకునేటప్పుడే ఈ పాట పాడతాం. ఇంకెప్పుడు ఆనందం ఉండదు. అది ఇంకెప్పుడు ఆనందం అని వాడవు. ఇంకెప్పుడైనా దుఃఖమని పడతాను. నా సంకట దుఃఖములు ఎలా తీరిపోయే. ఎందుకంటే ఎక్కువ దుఃఖంలో ఉంటాం కనుక అదే పాడుతుంటాం. ఎక్కువ ఆనందంలో ఉండేది నేను చూసిండేది ఇదే పాట బాప్తిసాలు అప్పుడే పాడుతుంటారు, ఆనందం, ఆనందం, ఆనందం అని. ఇక మిగతా ఎప్పుడు ఆనందం ఉండదు. ఎందుకంటే ఎవరి మొక్కలు చూసినా ఆనందంగా అనిపించదు కదా. పేరే ఉంటుంది ఆనందరావు, ఆనందమ్మ అని, ఆనందరాజు అని ఎవరన్నా ఉంటే మన్నించండి. వాడి క్రైస్ట్ ఈజ్ అవర్ ఆనందం. యేసు ప్రభువే మన సంతోషం, అతిశయం. కనుక నేను సిలువ యందు అతిశయపడుతున్నాను. ఇవన్నీ ప్రభు మనకు ఉచితంగా వీటి కొరకై తన కుమారుని సిలువ మీదకి పంపించి ఆయన నలగగొచ్చి కోడాలతో కొట్టించి ప్రక్కలో బల్లెంతో పొడిపించి రక్తము కార్చి చనిపోయి సమార్చబడి తిరిగి లేపబడట ద్వారా మనకు సంప్రాప్తము చేయబడిన ఆశీర్వాదాలు విస్తారం. గలతీ పత్రిక ప్రకారం 5 విషయాలు చూసిన. మొదటిదేంటి? క్రాస్ హ్యాస్ రాట్ రిడమ్షన్. సిలువ నాకు విమోచన తెచ్చింది. రెండవదేంటి? క్రాస్ హ్యాస్ రాట్ ద రైచియస్నెస్ ఫార్ మీ. సిలువ నాకు దేవుని నీతి తీసుకొని వచ్చింది. మూడవదేంటి? క్రాస్ హ్యాస్ బ్రాట్ రెస్టరేషన్ ఫార్ మీ. సిలువ నాకు సమకూర్పుని తీసుకొని వచ్చింది. నాలుగవదేంటి? క్రాస్ హ్యాస్ బ్రాట్ ఏ న్యూ రిలేషన్. నౌ ఐ యామ్ రిలేటెడ్ టు క్రైస్ట్, రిలేటెడ్ టు చర్చ్. ఆయన బంధంలోని క్రీస్తు యేసు సంబంధులు. ఎవరైనా అడుగుతారు, మీరు ఎవరు సంబంధాలండి, మీరు ఎవరు బంధువులండి అంటే వాడు బంధువులతో నుండి మిమ్మల్ని ట్రేస్ చేయడానికి అనమాట. మీరు ఏ ప్రాంతము, ఏ కులము, ఏంటి అన్నీ ట్రేస్ చేయాలంటే పలానా వాళ్ళని చెప్తే ఆహా వాళ్ళ నుండి అన్నీ ట్రేస్ చేస్తారు. ఇండైరెక్ట్ మెథడ్ ఆఫ్ జీనోమ్ మ్యాపింగ్. అర్థమైంది నేను చెప్పే మాటలు. ఐదవది ఆఖరిది క్రాస్ హ్యాస్ రాట్ రిజాయిసింగ్. సిలువ ఆనందాన్ని, అతిశయాన్ని తీసుకుని వచ్చింది. కనుక సిలువ వేయబడిన ఆ యేసు ఎదుట సాగిలపడి ఆయన రక్షణ కొరకై ఆయన స్తుతించి ఆరాధించి మన ఆరాధనల మీద ఆయన ఆశీర్వదించేనట్లు ప్రభు మనకు సహాయం చేయను.